ఏవి ఆఫ్ వీడియో ఆన్ లెట్స్ వెల్కమ్ జాను పాప ఛానల్. ఈ ఛానల్ లో మేమెందుకు ఉన్నాం అనుకుంటున్నా? అరే హాయ్ చెప్పరా. అరే మబ్బు, అరే మ్యాన్షనోస్ హాయ్. ఏముందిలే ఇంకా పడుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మే మబ్బు స్టార్ అని చెప్పి నీ ఫీలింగ్ కదరా? కరెక్ట్ గా చెప్పావు. ఎవరి ఛానల్? ఎవరి ఛానల్ ఏందిరా? జాను పాపది. ఈ మధ్య యూట్యూబ్ బ్లాగ్స్ కి చాలా డేట్స్ ఇస్తున్నాను, నాకు చాలా బిజీ అయిపోయాను. చాలా సెకలు ఉన్నారా నీలో? చాలా మంది బేసిక్ గా మంచిగా షోలు చేసుకున్నట్టు చెడగొట్టుకొని యూట్యూబ్ లో పడ్డాడు. కాదు జోక్ చేశా. సో గాయ్స్, వెల్కమ్ టు జాను పాప యూట్యూబ్ ఛానల్. సో జాను పాప యూట్యూబ్ ఛానల్ మే ఇద్దరం ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ దరిద్రాలు ఏంటని చెప్పి ఆలోచిస్తారు. కాదు, ఈ ఎదవ ఏంటని ఆలోచిస్తున్నారు. నీకే క్లోజ్ చేసుకున్నా. సో గైస్, మ్యాటర్ ఏంటంటే జాను పాప ఈరోజు ఒక మంచి వ్లాగ్ చేద్దామని వచ్చి చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్తే మీరు అందరు షాక్ అవుతారు అని చెప్తారు. షాక్ కాదు, అవక్కైతారు. అవ్వక్కు అయ్యక్కు కాదు చెప్పేది, నువ్వు ఓటక్కు. ఆల్రెడీ తమ్నెల్ వేసాం కాబట్టి ఏ అవో కవరు. అది తమ్నెల్ వేసి మరీ చెప్తారు వీళ్ళు. మేము ఎక్కడికి వెళ్తారో చెప్తే షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే అది చాలా చెప్పలేని ప్లేస్. అది భాస్కర్, మరి ఆ ప్లేస్ ఏంటో నువ్వు చెప్తావా? బేసిక్ గా ఇక్కడ ఈ సెకండ్ దగ్గర కామెంట్ పెట్టండి, ఓవర్ యాక్టింగ్ ఆపరా అని చెప్పి ప్లీజ్ అండి. సో అరే నీ గురించి కూడా చెప్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. జాను పాప ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో త్వరలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఏ త్వరలో తెలుసా? మర్రి చెట్టు త్వర ఉంటుంది చూడ, త్వరలో పెడుతున్నా ఛానల్. హలో, నేను అనేది త్వరలో కాదు, త్వరలో. ఓ త్వరలో. అరే ఇంకోటి చెప్పడం మర్చిపోయినారా? జానుపాప గురించి ఒక మంచి పదం చెప్దాం అనుకుంటా, అంటే నా ఆటలో ఉన్న మాట చెప్దాం అనుకుంటున్నా. అరే ఒకటి గుర్తుపెట్టుకోరా, వానకాలం వాన ఎంత ఇంపార్టెంట్, ఈ భాస్కరానికి జాను అంత ఇంపార్టెంట్. ఏం చెప్పావురా? జానుకి అలా ముగ్గురు కూడా అంత ఇంపార్టెంట్. మర్చిపోయినా, ఇందాక త్వరలో ఒక ఛానల్ ఓపెన్ చేశాను. ఆ త్వరలో పక్కనే ఉంటది ఈ త్వర. ఆమె బాధ ఆమెకి. ఈమె పేరు ఏం పేరు తెలుసా? చిరి. హాయ్. ఏంటి మరి అంటే ఛానల్ జాను అక్కది, మీ ఇద్దరు ఓవర్ యాక్టింగ్ ఏంటి? అయ్యో నువ్వు ఎక్కువ మాట, నేను పిలుచుడే ఎక్కువ సపడకుండా. ఈమెను పిలుచుడే ఎక్కువ అని చెప్పి అజయ్ గారి ఫీల్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చిందండి వయ్యారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాను పాప యూట్యూబ్ ఛానల్. ఏం చెప్తారు వీళ్ళందరూ ఇట్లా ఒర్రిస్తుంటే? ఏం చెప్పరు వీళ్ళందరూ. ఫుల్ నన్ను సతాయించి ఎక్కడికైనా తీసుకెళ్ళంటే గట్ల తిరుక్కుంటా ఒక మాల్కి వచ్చినాం, ఏఎంబి మాల్. సో వీళ్ళు ఎంత బిల్లు చేస్తారా అని నాకు జర టెన్షన్ కూడా ఉంది. మమ్మల్ని ఇప్పుడే తట్టుకోలేకపోతున్నది, ఇంకా ముందు ఎలా తట్టుకుంటది? బిల్లు ఎంత చేసిందని ఇంపార్టెంట్ కాదు, తర్వాత డైలాగ్ మర్చిపోయా. నేను బిల్లు ఎంత అవుతారో టెన్షన్ పడుతున్నాను. నాకేమనిపిస్తుంది అంటే మీ ఇద్దరికి తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ కొనుక్కోండి, ఎక్కువ తినండి అని చెప్తే నాకు బిల్లు సేవ్ అవుతుంది. మీకు కూడా చాలా ఐటమ్స్. ఏంది పెట్టు అంటే మా మొక్కలు కోటి మొక్కలు కనబడుతున్నాయి, నాకు అర్థం కాదు. చెప్పాను. హలో, నాకు ఏం కొంటాం అనేది చూద్దాం. బాయ్. అరే అంత స్టైల్ వద్దురా. బిల్ ఎవరు కడతారా? ఓకే బాయ్, సీ యూ, గుడ్ నైట్. సరే ఏం కావాలి? అదొకేనా? ఇంచు 5 రూపీస్ అంట. 5 రూపీస్ అంట. ఇంచు 5 అంటే అమ్మాయిలకి ఇంచు 5 ఇంచెస్ చెప్పులేస్తాం కదా, అది. ఇంచు 5 అంటే నేను 5 రూపీస్కి పేరు అనుకున్నాను. అజయ్ నువ్వు చెప్పులు కొనుక్కోరా, ఎందుకంటే నేను చాలా మంది చెప్పుతో కొడతారు కదా, వాళ్ళకి అయిపోయినప్పుడు ఆ ఇంచెస్ కొనుక్కో. ఏ కలర్ కొనుక్కుంటా? అన్ని యాక్చువల్లీ మేము ఇంచు 5 దగ్గరకు వచ్చాము. ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ సిరి కొంచెం హైట్ తక్కువ ఉంది, చాలా బాగా పడుతుంది. సో ఒక 5 ఇంచెస్ హైట్ ఉంటాం అన్నమాట. ఓకే. ఒక్క షాప్ కి వెళ్తున్నావా? ఒక్క షాప్ కి నువ్వు మా ముందు ఉండాలి. నేను సేల్స్ మాన్ నా, కస్టమర్ నా, నేను ఇవ్వండి తెలీదండి. నేను ఇవ్వండి రాదు, ఇక ఊరంతా తిప్పుతున్నావు నన్ను. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? మార్కస్ పోదాం. మార్కెస్ అన్నది మార్కస్.
రాలేదు నన్ను ఆట పడింది ఇదిగో దీంట్లోకి వచ్చేయండి. కాదు హైట్ ప్రాబ్లం అందుకే తక్కువ కనిపిస్తుంది. సరే అజయ్ ఏం చేస్తున్నాడు? వాడు ఏం పని ఇగో ఇక్కడ ఒక పెద్ద మనిషి వచ్చింది. హలో ఇందు. సో అలా షాపింగ్ చేసా. ఇందు ఇప్పుడే చెప్పులు ఎత్తుకొచ్చి కొనుకొచ్చింది. ఇందు చెప్పు చూడరా, ఇందు చేస్తున్న బాగా చెప్పు చూడరా. అంటే లైక్ కొంచెం హైట్ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువైపోయాయి నాకు. ఇందు బ్యాగ్లు ఏమో షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పది. ఓకే ఇందు. ఓ నో. ఉసే దీంతో మొదట దౌడ అవుతుంది. అటు ఒక్కసారి క్లోజ్. మీకు షాపింగ్ మాల్ ఒక దివానా గాని చూపిస్తా. అమ్మాయి చెప్పు రావే. అజ్జు కొనిపిస్తున్నావు అజ్జు నాకు. నీకు లోపర్స్ ఇప్పియాలా? మంచి లోపర్స్. ఓకే మీరందరూ ఉండగా మాకు ఎంత చెప్పింది. సరే సరే లోపల చూస్తావా నేను నిజంగా ఇప్పిస్తా. లోపల చూస్తావా? మన ఐబొమ్మకి వెళ్తే లోపల మూవీ బాగుంటది. ఎవరితో తెలుసా ఈ రోజు మన ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గ్రీసీ వచ్చినప్పుడు నుంచి తిప్పుతున్నా ఏదైనా కొనిపిరాలే. ఇది ఉమెన్ రా. ఇది ఉమెన్. అంటే కొనిపి అని నువ్వు ఖర్చు పెట్టే రకం ఖర్చు పెట్టే రకం. అంతేగా అంతేగా. సో ఫుడ్ కోర్ట్ కి వచ్చాము ఇప్పుడు. అయితే చూపించు ఒకసారి ఫుడ్ కోర్ట్. నువ్వు షార్ట్ నేను షార్ట్ అవుతున్నా. ఎస్. సో ఇప్పుడు ఎంత బిల్ అవుతుంది, ఎంత బిల్లు మెక్కుతారు అని తెలీదు. ఇందు ఎక్కడికి వెళ్తున్నారు? జాను ఒక వండర్ఫుల్ ప్లేస్ కి తీసుకోబోతున్నా. చలో 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 చలో. ఎంజాయ్డ్ అలాట్. మెల్లగా మెల్లగా మెల్లగా. ఓ నో. స్కేరీ హౌస్. దేవుడా పార్థాయ. స్కేరీ హౌస్ 100 రూపీస్. 100 ఏమొద్దు. వీడియోనా అంట. సౌండ్ వస్తారా? చీకటి వస్తది కాదు. జుమ్ వస్తది. చీకటి ఉంటదా? చీకటి ఉంటదా? లైట్ ఉండదా? స్కేర్ హౌస్ అంటే చీకటి ఉండేదే కదా. ఇది అదేనా? అదే సౌండ్ అదే సౌండ్. పరుగులు తీ ఉరకలు వెయ్యి. అట్లుంటది మనతోని. బ్రో ఇక్కడ స్కేరీ హౌస్ దగ్గర ఏం చేస్తున్నావు? మీలాంటి దయ్యాలు ఉంటాయంటే చూద్దాం వచ్చిన. చూడు యాక్చువల్లీ మేము స్కేరీ హౌస్ దగ్గర ఉన్నాము. మనము ఏ దయానికి భయపడే గుర్తుపెట్టుకోండి, ఏ దయ్యాలకు భయపడాలి కానీ మీలాంటి దయ్యాలకు భయపడదు. స్కేరీ హౌస్కి వెళ్తున్నాను. ఇలాంటి నాకు సప్ప మ్యాటర్ ఇవి. కానీ ఫస్ట్ టైం ఏమి మాల్లో విజిట్ అవుతున్నాను. చూద్దాం ఎట్లుంటుందో. భయం అవుతుందా? ఎంత మీడియం అంట మళ్ళీ. మీడియం భయం అవుతుందంట. అరే ఏం మొక్కుతున్నావు రా లోపల భయం. వాడు మనిషి ఎప్పుడు మారుతాడు. ఏం భయం కావద్దు, అంత మంచి జరగాలి. నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. బేసిక్ గా నాకు దయ్యాలన్నా ఎవరైనా నువ్వు అంటే నేను భయపడతా. హస్బెండ్కి దయ్యం అంటే ఇష్టం, అందుకే దయ్యాన్ని పెళ్లి చేసుకుంటా. బాను ఐఎమ్ సారీ బాను. అయిపోయి రెడీ. A few moments later. పోయేటప్పుడు ఏదో బిల్డప్ ఇష్టం కానీ అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు నీ దండ చెప్పినా కదా బ్రో నేను అవసరమా? ఏమైందక్క? చాలా అంటే చాలా భయంగా ఉంది. అసలు నేను సగం సేపు కళ్ళు మూసుకొని ఉన్నాను. షర్ట్ మొత్తం చెప్పేసి పట్టి కళ్ళు మూసుకొని ఉన్నాను. బట్ ఆ సౌండ్ ఏదైతే ఉందో అది నాకు ఫుల్ భయం వేసింది. ఎవరో నా చెప్పు తొక్కి నా కాలు పట్టుకున్నట్టు అయింది నాకు. కాదు ఈయనేమో బ్రో చిల్ బ్రో జబర్దస్త్ బ్రో ఇది బ్రో అంటున్నాడు లోపలికి వెళ్ళి. నేను తినడానికి తీసుకెళ్తున్నా కానీ అందరూ చాలా లిమిట్ గా తినాలి. లేదు నాకైతే బర్గర్ కావాలి. నేను బాగున్నానా? ఇది కెమెరా అర్థం అనుకుంటున్నావా? ఇక నాలాగా
రికార్డ్ మేకప్ బ్యూటీ లాగా ఉంది. అబ్బో ఫైనల్ కేసి నాకు ఒకటే భయం ఏంటంటే ఎంత తిండి వస్తారా. అందమా అందుమా అందనంటే అందమా. ఇలా ఫుడ్ తినేసి తొందరగా ఇంటి వైపు పడుకోవాలని. రెండు పందులు తింటున్నావు బర్రె నేను మనిషిలా తింటా కదా కాదు, ఎవరు లేనప్పుడు ఎట్లా తింటాం? అందరు ఉన్నప్పుడు ఎలా తింటాం? నువ్వు ఎవరు లేకుండా పందిలోనే తింటారు. తిండి కూడా మొహమాట వరకు జీవితంలో బాగోడమని మా అమ్మాయి. అది కూడా కరెక్ట్ కదా సార్. అందుకే బాగోలేదు. నువ్వు నోర్మై Kiss me. Close your eyes and kiss me. సో గైస్ ఇది మా ఏఎంబి మాల్లో జరిగిన హంగామా రచ్చ. రచ్చ అంటారో కచ్చ అంటారో బొచ్చ అంటారో నాకు తెలియదు. మీకు ఓకే, మీకు నచ్చిన తమ్నేల్ మీరు ఊహించేసుకోండి. Yes. ఇదే తమ్నేల్ పేరు, అంతేనా? వీడియో మాది, తమ్నేల్ మీది. బాగుందనా? నిజం బాగుంది. అంతేనా? ఫుడ్ మాది, బిల్లు దిగింది. తప్పకుండా మీ అందరూ ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారు. Please do subscribe to Bingal Prospect channel. Also and Janupapa channel. అండ్ నా ఛానల్ పేరు ఇంకా రాలేదు, చెప్తా. అప్పటిదాకా ఛానల్ రాలేదని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జానుపాపా యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఆ నలుగురిని ఇంకో నలుగురికి షేర్ చేయమనండి. ఇలాంటి వీడియోస్ కోసం జానుపాపా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends.